హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఎస్ఎన్కే ప్రాజెక్ట్స్. దిస్ ఇస్ ప్రశ్న. ఈరోజు అయితే మనకి 180 స్క్వేర్ యార్డ్స్ ఆఫ్ ల్యాండ్లో బ్యూటిఫుల్ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి అయితే వచ్చేసిందండి. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? ఇది వచ్చేసరికి మనకి వెరీ నియర్ టు బండ్లగూడ జాగీర్ మెయిన్ రోడ్. సో ఇది వెరీ నియర్ టు అప్పా జంక్షన్ అని కూడా చెప్పొచ్చు. సో మీరు చూస్తున్నారు కదా, 180 స్క్వేర్ యార్డ్స్ ఆఫ్ ల్యాండ్లో అయితే మనం కన్స్ట్రక్షన్ చేసామండి. G+1 మనకి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికల్లా కార్ పార్కింగ్ ఏరియా, అలాగే 1 BHK అయితే ఇచ్చాము. 1 BHK నార్త్ ఫేసింగ్ వస్తుందండి. మీరు చూడొచ్చు, చాలా చాలా స్పేషియస్గా అయితే కన్స్ట్రక్షన్ చేసాము. ప్రతి దానిలోనూ మనము షెల్ఫ్స్ అలాగే ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేసామండి. అలాగే మనం కిచెన్ ప్లాట్ఫామ్ కానివ్వండి, అన్నీ కూడా మనమే ఇస్తున్నాము. అండ్ మీకు చాలా చాలా క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అయితే ఇందులో ఉంటుందండి. ఇది వచ్చేసరికి 180 స్క్వేర్ యార్డ్స్ ఆఫ్ ల్యాండ్. మొత్తం G+1 అయితే కన్స్ట్రక్షన్ చేసాం. గ్రౌండ్లో కార్ పార్కింగ్ ప్లస్ 1 BHK, ఇది ఈస్ట్ ఫేసింగ్ వస్తుందండి. అండ్ టోటల్గా 3000 SFT అయితే వస్తుంది మీకు. అండ్ ఇక్కడ వచ్చేసరికల్లా మీకు ఆ, సా బయట కార్ పార్కింగ్తో పాటు అక్కడ మనకి సంపు అలాగే బోర్వెల్ కూడా ఇచ్చామండి. బోర్ వచ్చేసరికల్లా 1000 ఫీట్స్ వరకు కూడా తీసాము. సో ఇక్కడ వాటర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదండి. మనకి వెరీ నియర్ బై అన్నీ కూడా మనకి నియర్ బై దొరుకుతాయి. సో ఇందులో ఏంటంటే మనం లిఫ్ట్ ప్రొవిజన్ అనేది కూడా మనం ఇచ్చామండి. మీరు చూడొచ్చు, మనం ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చాము. మనం ఇప్పుడైతే కనుక ఫస్ట్ ఫ్లోర్ అయితే చూద్దాము. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికల్లా మనము 2 BHK అయితే ఇచ్చామండి. చాలా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది. మనకి ఎంట్రన్స్లో లిఫ్ట్ అలాగే సిట్అవుట్ ఏరియా అయితే ఉంటుంది. అండ్ ఇది చుట్టుపక్కల అంతా కూడా ఇండిపెండెంట్ హౌసెసే ఉన్నాయండి. చాలా చాలా అంటే వెంటిలేషన్గా కూడా ఉంటుంది. మనం చుట్టూ కూడా సెట్ బ్యాక్స్ అయితే ఇచ్చాము. అండ్ మీకు అంటే కంజెస్టెడ్గా అయితే ఉండదండి. చాలా బాగుంటుంది. మనకి పైన వచ్చేసరికల్లా 2 BHK ఎంటర్తోనే మనకి చాలా ఎల్ షేప్లో హాల్ అనేది వస్తుంది. అలాగే డైనింగ్ స్పేస్ కానివ్వండి, పూజా రూమ్ అన్నీ కూడా ఇచ్చేసాము. అంతేకాకుండా మనం షెల్ఫ్స్ కానివ్వండి అన్నీ కూడా ఇచ్చాము. అండ్ ఇందులో వచ్చేసరికల్లా 180 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసాము. చాలా తక్కువ బడ్జెట్లో అయితే ఉందండి. ఇది కాళీమందిర్కి జస్ట్ 1 కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది. అలాగే వింటేజ్ మాల్ కానివ్వండి, డిమార్ట్కి 1.5 km డిస్టెన్స్లో అయితే ఉంటుంది. నియర్ బై చాలా చాలా స్కూల్స్ అయితే ఉన్నాయండి. అలాగే అప్పర్ జంక్షన్కి 2.5 కిలోమీటర్ వస్తుంది. 10 మినిట్స్లో అయితే మనం నార్సింగి రీచ్ అవ్వచ్చు. అలాగే జస్ట్ 20 మినిట్స్ రేడియస్లో అయితే కనుక గచ్చిబౌలి రీచ్ అవ్వచ్చండి. హైటెక్ సిటీ మ్యాక్సిమం 25 మినిట్స్ అయితే పడుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి వాటర్కి ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఇది చాలా చాలా తక్కువ బడ్జెట్లో ఉంది. అలాగే రెడీ టు మూవ్ పొజిషన్లో అయితే ఉందండి. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద అలాగే డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్కి అయితే కాల్ చేసి మీరు మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఎగ్జాక్ట్ లొకేషన్ అలాగే ప్రైజింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ.